ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లిష్మాటత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక హైప్ ఇవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్లీ తనూజ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని పోస్టులు పెట్టింది. అవైతే ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. యాక్చువల్‌గా ఇప్పుడు జాతిరత్నాలు వస్తుంది కదా! కుకింగ్ విత్ జాతిరత్నాల్లో దానికి సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అది తనూజ అని పెట్టి వెజిటబుల్స్ అట్లా పెట్టి పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. యాక్చువల్‌గా తనూజానే కాదు, ఇమాన్యుయల్ ప్లస్ రీతు, డిమాండ్ పవన్ ప్లస్ కళ్యాణ్ పడాల. వీళ్ళందరూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అదే కాకుండా ఒక ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఆ ప్రోమో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మీరు అలిగితే ఏం చేస్తారు? ఏ డిష్ ఇస్తే మీ అలకపోతుందని చెప్పి అడిగినప్పుడు, శ్రీదేవి గారిని అడిగినప్పుడు తను నాకు చాక్లెట్స్ ప్లస్ చికెన్ అంటే ఇష్టం అంటే చికెన్ డిష్ చేసి తీసుకొచ్చారు అని చెప్పి ప్రదీప్ అంటే డిమాండ్ పవన్ చేసి తీసుకొచ్చాడు మీ అందరి కోసం టేస్ట్ చూపించడానికి అని చెప్పి అంటే, అప్పుడు అరుణ అంటారు అంటే జడ్జి ఉన్నారు కదా! తను అంటుంది, "అవును ఇంత చిన్నదానిలో మాకు అయితే ఇంత చిన్నదానిలో తీసుకొస్తే సరిపోదు కదా!" అని చెప్పి అంటే, ఇంకా రీతుకనమాట. అంటే రీతు ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటారు. తినిపించుకొని ఇదిగో ఈ అమ్మాయి కోసం తీసుకొచ్చింది అని చెప్పి అట్లా ఒక కామెడీ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఇమానియల్ వీళ్ళందరూ ఎంటర్ అవ్వటం ప్లస్ ప్రొమోలో ఇదంతా చూపించారనమాట. యాక్చువల్‌గా ఈ ప్రొమో చూస్తుంటే అర్థమవుతుంది కామెడీ మామూలుగా ఉండదని చెప్పి. ప్లస్ కళ్యాణ్ పడాలా వచ్చేసి ఒక వీడియో పోస్ట్ చేశాడు. అదేంటంటే నాకు కుకింగ్ మీద ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే జాతిరత్నాల్లో కుకింగ్ చేయటం చూస్తే నాకింకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది కుకింగ్ మీద అని చెప్పి ఒక పోస్ట్ చేశాడనమాట. డిమాండ్ పవన్ అయితే జాతిరత్నాలు కుకింగ్ కోసం అని చెప్పి తనకి ఒక రూమ్ ఇస్తారు కదా! అక్కడ ట్రయల్స్ కూడా వేస్తున్నాడట. ఏం కుకింగ్ చేయాలి అని చెప్పి గూడా. అంటే ఒక్కొక్కళ్ళు ఎంత ఇంట్రెస్ట్ పెంచుకున్నారో ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. ప్లస్ నేను కొంచెం ఎక్కువ టైమే నా ఫ్రెండ్‌తో స్పెండ్ చేయొచ్చు అని చెప్పి కూడా కళ్యాణ్ పడాలా ఒక మెసేజ్ షేర్ చేశాడట. మీ సపోర్ట్ నాకు కావాలి. ఫస్ట్ నేను చేస్తున్న ఆహ్, ప్రాజెక్ట్ అంటే ఇంతవరకు 'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత మధ్యలో కనిపించడమే గాని ఇట్లా ఒక ప్రాజెక్ట్ చేయలేదు గదా! సో, ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలని చెప్పి మెసేజ్ పెట్టాడు. ఒక చోటైతే చిన్న క్యాప్షన్ గూడా పెట్టాడు. నన్ను ఎంత చీకటిలోకి లాగినా నేను వెలుగులోకి రావడానికి ట్రై చేస్తూనే ఉంటానని చెప్పి. ఇదైతే చాలా పాజిటివ్ అని చెప్పొచ్చు. అంటే చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చినాయి గదా! ఎంతమంది ఎన్ని నెగెటివ్ కామెంట్స్ పెట్టుకున్నా నా పాజిటివ్‌నెస్‌లోనే నేనుంటాను అని చెప్పి అన్నట్టు పోస్ట్ చేశాడనమాట. అదే గాకుండా ఇప్పుడు తనుజ వచ్చేసి ఒక పోస్ట్ చేసింది. అదైతే చాలా వైరల్ అవుతుంది. యాక్చువల్లీ తనుజ చేసిన పోస్ట్ ఏంటంటే, ఒక వీడియో పోస్ట్ చేసిందనమాట. అదొచ్చేసి కొటేషన్స్ లాగా ఒక ఇంగ్లీష్‌లో అనమాట. ఒక వీడియో. ఆ వీడియో ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఫిష్ మార్కెట్‌లో ఉన్నామనుకోండి. మొత్తం ఫిష్ స్మెల్లే వస్తుంటుంది. ఎక్కడ చూసినా ఆ స్మెల్లే వస్తుంటే చాలా ఘోరంగా ఉంటుంది. అదే మనం పెర్ఫ్యూమ్ షాప్‌లో ఉన్నామనుకోండి, ప్యూర్‌గా పెర్ఫ్యూమ్ స్మెల్ అసలు ఎంత బావుంది అని చెప్పి పీలుస్తూ ఉంటాం. అలా అని చెప్పి మనం ఫిష్ మార్కెట్‌లో ఉండి పెర్ఫ్యూమ్ స్మెల్ రావాలని చెప్పి కోరుకోకూడదు గదా! అంటే ఎక్కడ దేని గురించి ఆలోచిస్తే మనం ఎక్కడున్నా దాని గురించే వస్తది స్మెల్లు. అదే విధంగా మనం నెగెటివ్ గురించి ఆలోచిస్తే నెగెటివే అనిపిస్తుంది. ఇప్పుడు నెగెటివ్‌లో వస్తున్నా కూడా నెగెటివ్‌లోనే మనం పాజిటివ్ చూస్తే అన్నట్టు ఒక పోస్ట్ చేసిందనమాట. అంటే తనుజ చేసిన పోస్ట్‌కి ఏంటంటే రీజన్ ఇప్పుడు తనుజ కళ్యాణ్ మీద నెగెటివ్ స్ప్రెడ్ అవుతుంది కదా బయట. దాని గురించి వాళ్ళు నెగెటివ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద కోపం పెంచుకుంటే మనకొచ్చేదేం లేదు. ఎవరి కర్మ వాళ్ళది ఉంటది. బట్ కాకపోతే మనం నెగెటివ్ పెంచుకోకుండా మనం పాజిటివ్‌గానే ఉండాలి. మనం ఎంతకాలం పాజిటివ్ ఉంటే అంతకాలం వాళ్ళు నెగెటివ్ చేసి వాళ్ళకి వాళ్ళే రిలీజ్ అవుతారు. అన్నట్టు ఒక పోస్ట్ అనమాట. ఆఫ్‌కోర్స్ కళ్యాణ్, తనూజ ఇద్దరు దగ్గర సేమ్ పోస్ట్ పెట్టారు. ఇదైతే ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అవే కాకుండా ఇంకొక పోస్ట్ ఏంటంటే ఇప్పుడు మన బైరా ఉన్నాడు గదా! అంటే తనుజ వాళ్ళ బేబీ. చిన్న కుక్క పిల్ల ఉంది గదా! సో, బైరాని బయటికి తీసుకెళ్ళేటప్పుడు దానికి కూడా ఎండ తగలకుండా మామూలుగా తనుజ క్యాప్ పెట్టుకుంది. బైరా కూడా ఎండ తగలకుండా చిన్న క్యాప్ ఒకటి పెట్టి తీసుకెళ్తున్నట్టు ఒక వీడియో షేర్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. "నువ్వు బైరాని చాలా కేరింగ్‌గా చూసుకుంటున్నావు" అని చెప్పి. ప్లస్ ఈవినింగ్ పూట బైరా నడుస్తూ ఉంటే ఎనక్కి చూసుకుంటూ నడుస్తూ ఉంటుంది బైరా. పక్కనేమో తనుజ నడుస్తుంటుంది. బైరా ఎనక్కి చూసుకుంటూ పోతుంటుంది. అదొకడ వీడియో పోస్ట్ చేసింది. ప్లస్ నైట్ పూట మూన్‌ని చూపిస్తూ మూన్ లైట్‌ని ఎంజాయ్ చేస్తూ తనుజ బైరా కూడా మూన్ లైట్‌ని చూపిస్తూ అదొకటి పోస్ట్ చేసింది. ప్లస్ బైరా గురించి ఎక్కువ పోస్టులు చేస్తుంది. రీజన్ ఏంటంటే బైరా ఇప్పుడు తన దగ్గరే ఉంటుంది. తను షూటింగ్‌కి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్తుందట. కార్ వ్యాన్ ఉంటుంది గదా! దానిలో తన మీద పడుకోబెట్టి అట్లా అదొకటి వీడియో పోస్ట్ చేసింది. అంటే ఎక్కడ అయినా గూడా తను నాతోనే ఉంటుంది. బైరా నా బేబీ అన్నట్టు తను పోస్ట్ చేసిందనమాట. ఇదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే తనూజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఇప్పుడు
జాతిరత్నాలు వస్తున్నారు. ఈ జాతిరత్నాలు గాకుండా ఇంకొక ప్రోగ్రామ్‌లు గూడా వస్తున్నారు గదా! అదొచ్చేసి త్వరలో మన కళ్యాణ్ ఛానల్‌లోనే రిలీజ్ చేస్తారని చెప్పి మనకందరం లేటెస్ట్ న్యూస్. బట్ చూద్దాం. దేనిలో రిలీజ్ చేస్తారనేది ఇంకా తెలీదు. అంటే ప్రోమో రిలీజ్ చేయటం. ఇప్పుడు ప్రోమోస్ రిలీజ్ చేసినారు కదా! వాళ్ళ ఛానల్‌లో గూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. పబ్లిసిటీ కోసం. సో, చూద్దాం. ఇంకా ఎవరి ఛానల్‌లో వస్తదో. తనుజ కూడా ఒక ఛానల్ ఉంది. తనుజ ఛానల్ తెలియనోళ్ళుంటే నాకు కామెంట్ చేస్తే నేను తనుజ ఛానల్ లింక్ పెడతాను. సో, ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.